వినుదువుగాక. ఆ, యెహోవా ఈ యవ్వనురాలు వలన నీకు దయచేయు సంతానమును ఆ నీ కుటుంబమును ఆ తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. ఎప్పుడైనా ఈ పేరేసుని గురించి విన్నారా? తామారు యోధ ఎవరు అని బైబిల్ అడిగితే తామారు కోడలు, యోధ మామగారు. చదవండి ఆదికాండము 36వ అధ్యాయం. మీ అందరికి నేను దీని ఒక కథ రూపంలో చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ యోధా, యాకోబుకి 4వ కొడుకు పేరు యోధా. యోధాకి పెళ్లి చేస్తే యోధా తన భార్యను తీసుకొని దూరం వెళ్ళిపోయాడు. ఈ ప్రయాణంలో అతనికి 3 మగపిల్లలు పుట్టారు. పెద్దోడంట పరమ దుర్మార్గుడు. అయితే యోధా తన పెద్ద కొడుక్కి వివాహం చేశాడు. ఆ కోడల పేరు తామారు. ఈ తామారు అన్న ఆమెకి వివాహం చేయడం బట్టి ఆ వివాహ సమయంలో ఇంకా భయంకరమైన కార్యాలు. ఆ పెద్ద ఆయన పేరు ఏంటంటే ఎరుసు. ఈయన చేసిన చెడుతనాన్ని బట్టి వివాహమైన కొంతకాలానికే దేవుడు అతన్ని చంపేశాడంట. బైబిల్లో ఉన్న చట్ట ప్రకారం మనం చూస్తే పెద్దవాడికి సంతానం లేకపోతే ప్రాప్తి ఉండదని ఆలోచన చేసి ఆ పెద్దవాడికి బదులు 2వ కొడుకునిచ్చి పెళ్లి చేశారు ఆమెతో. ఇతడు ఏం చేశాడంటే ఆ పాన్పు సమయంలో తన రేతస్సును నేలను విడిచి, నా వల్ల అన్నయ్య సంతానం ఇవ్వడం ఏంటి, నాకు సంతానం ఉండాలి, నాకు పేరు ఉండాలి, కానీ నాకు పిల్లలు పుడితే పెద్దోడి పిల్లలు అని చెప్పుకుంటారు అని చెప్పి ఆ గర్భాన్ని రానివ్వకుండా ఆ రేతస్సును ఆమెలోనికి వెళ్లకుండా నేలను విడిచాడు. అది చూసి దేవుడు కోపడ్డాడు. 2వ వాడు కూడా చనిపోయాడు. కానీ 3వ వాడికి ఇవ్వడానికి ఈ 3వ ఆయన చిన్నోడు, ఇంచుమించు చెప్పాలంటే 10-12 సంవత్సరాల వయసు. అప్పుడు కోడలను చూసి, అమ్మా లెక్క ప్రకారం 3వ వాడిని ఇచ్చి నీకు పెళ్లి చేయాలి, నీకు సంతానం మా సంతానం అవుతుంది అని చెప్పి, మరి ఇంకా పిల్లోడమ్మా ఒక 5 సంవత్సరాల తర్వాత మనలో మాట ఒక 5 సంవత్సరాల తర్వాత వాడు వయసుకు వస్తాడు, అంతవరకు మరి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి నువ్వు ఉండమ్మా, ఇక్కడ మంచిది కాదు, వీడు పెద్ద అయ్యాక వీడు వయసుకు వచ్చాక నేను ఇచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా అని చెప్పి పంపించేశాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యోధా ఎక్కడ ఆ తామారికి ఇచ్చి వివాహం చేస్తే వయసుకు వచ్చిన తర్వాత చచ్చిపోతాడేమో అన్న ఆలోచన చేత అతడు వయసుకు వచ్చిన తర్వాత ఎంతో కాలమైనప్పటికీ కూడా వివాహం చేయకుండా తామారు ఒకవేళ ఏమైనా కౌరు పంపించినా దాటి వేస్తాం మొదలెట్టాడు. అది గ్రహించిన తామారు ఎలాగా మామగారికి బుద్ధి చెప్పాలి అనుకుంది. ఆలోచన చేయండి ప్రియులారా, బొచ్చు కత్తిరించే ఒక పండగ ఉంటుంది వాళ్ళకి. ఆ సమయంలో ఆ వెళ్ళే ప్రయాణంలో ఈ యోధా గారు ఆ బొచ్చు కత్తిరించడానికి మేకలు తోలుకుంటూ పనివారిని వేసుకొని వెళ్ళాడు. ఈ సమయంలో ఆమె చక్కని వస్త్రాలు ధరించి ఒక వేశ్యలాగా దారి పక్కన కూర్చుంటే ఆమె తన కోడలను తెలియకుండా ఆమెతో వెళ్ళి శయనించాడు. ఆమె మరి శయనించినందుకు నాకేమిస్తావు అని అంటే, ఇంటికి వెళ్ళాక నీకు పంపిస్తాను గొర్రెని అని చెప్తాడు. అలా కాదు, ఏమైనా ఇచ్చెళ్ళు అని చెబితే చేతి ఉంగరం, చేతి కర్ర ఇచ్చి పంపిస్తాడు. ఇదిగో ఈ కర్ర, చేతి కర్ర, ఈ ఉంగరం నీకు ఇస్తున్నాను, ఆ గొర్రె పంపించిన తర్వాత ఆ 2 నాకు ఇచ్చి పంపించే అని చెప్తాడు. ఆలోచన చేయండి ప్రియులారా, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గొర్రె పంపించినా కానీ ఆమె అక్కడ ఉండదు. ఎవరు కూడా ఇక్కడ ఒక వేశ్య ఉందంటే తెలియదు అంటారు. కొంతకాలం తర్వాత కోడలు గర్భవతి అయింది అని తెలిసింది. ఈ కోడలు గర్భవతి అవగానే ఎవరి వల్ల అయింది అని చెప్పి యోధా వెంటనే ఒక మీటింగ్ పెట్టించేసి, దీని కారణకి ఎవడు అని అంటే వెంటనే తన దగ్గర ఉన్న కర్రను, ఉంగరాన్ని, తాడు ఈ 3 తీసుకెళ్ళి ఇస్తుంది. అది గమనించిన యోధా తప్పు జరిగిపోయింది. కోడలు అని తెలియలేదు. ఒకటి బైబిల్లో చాలాసార్లు ఇలాంటివి చూసి చాలామంది ఈ బైబిల్ బూతు పుస్తకం అని కొన్ని అపోహలు వేస్తూ ఉంటారు. ఈ సమాచారం మనకెందుకు జరుగుతుంది అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, జాగ్రత్త పడండి అని బైబిల్ మనకి హెచ్చరిస్తూ రాయబడ్డాయి.
అంతేగాని దీన్ని చూసి నడవమని కాదు. కొన్నిసార్లు బైబిల్ కొన్ని హెచ్చరికలు కూడా నీకు తెలియాలి అని రాయడం జరిగింది. అయితే బైబిల్లో మాట ఉంది, అదేంటంటే యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. అదేంటంటే తామారు చేసిన పని కరెక్ట్ పని. అదేంటయ్యా అంటే అది మామగారికి బుద్ధి చెప్పడానికి ఆ పని చేసింది. కానీ యోధా కూడా దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, తామారు చేసింది యథార్థమైన పని, ఆమె ఏ పాపము ఎరగనది అని. అయితే ఇప్పుడు ఈ సంతానం ఎవరి సంతానం అనాలి? అందుకని ఆమెకు 2 మగపిల్లలు పుట్టారు. ఆ 2 మగపిల్లవాడిలో మొదటివాడి పేరేంటంటే పేరాసు. ఇక్కడ చిన్న కథ చాలా బాగుంటుంది. అదేంటంటే ఈ తామారు అన్న ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో నుంచి ఒక చెయ్యి బయటకు వస్తుంది. అక్కడున్న మంత్రసాని వీడు పెద్దోడు అని చెప్పి ఆడికి తాడు కట్టిద్ది. ఆడు వెనక్కి చేయి లాగేసుకుంటాడు. ఈ తాడు కట్టినోడు మొదలు రాడు, ఆడిని తోసి ఆడిని వెనక్కి లాగి ఇంకోడు బయటకు వస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి పేరే పేరాసు. చూడండి అక్కడ చక్కని మాట, మనము ఆదికాండము 38వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళాక 25వ వచనం కానీ చదువుకోండి. నాకు ఇప్పుడు మట్టిగా 29వ వచనం కానీ చదివి పెట్టండి. 9. అతడు తన చేయి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె ఈవేళ భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడెను. అంటే పేరాసు అనగా అర్థం ఏంటంటే భేదము అని అర్థం అన్నమాట. మరి అక్కడున్న ప్రజలు, ఆ రూతు గ్రంథంలో ఉన్న పెద్దలు ఆ రూతును చూసి ఏమంటున్నారు తెలుసా? అమ్మా, యోధాకి తామారుకు పుట్టిన పేరేసు కుటుంబం వల్లే మీరు దీవించబడుదురుగాక అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ పేరేసు అనే వ్యక్తికి అసలైన అర్థం భేదము అని అర్థం, సందు చేసుకునుట అర్థం. అడ్డంకులు అందరికీ ఉంటాయి. చెప్పండి, ఏముంటాయంట? అడ్డంకులు అందరికీ ఉంటాయి. ఈ పేరేసుని గురించి చెప్పడానికి అలవేంటో తెలుసా? తనకంటే పుట్టేవాడు ఒకడు ఉన్నప్పటికీ కూడా వాడిని వెనక్కి తోసి తాను ముందుకు రావడానికి సహా విధాల ప్రయత్నించి ఎట్టకేలకు ముందుకు వచ్చాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి మనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. చాలామంది ఆ అడ్డంకులు చూసి ఆగిపోతున్నారు. ఆ అడ్డంకి పేరే పాపము. ముందుకు రాలేకపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు. పేరేసు ఒక మాట చెప్తున్నాడు, మనకి మనమే భేదాన్ని కలిగించుకోవాలి, అడ్డులు తొలగించుకోవాలి. ఎలా? నోటితో పాపాన్ని ఒప్పుకుంటూ ప్రభువుని మనస్ఫూర్తిగా అంగీకరించి, ఎవరైతే నోటితో ప్రభువుని అంగీకరిస్తారో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారి జీవితంలో ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి. మొదటి అనుభవం ఏంటో తెలుసా? ఈ పేరేసు కుటుంబం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంబానీ కుటుంబంలో పుట్టిన, ధనవంతుడి కుటుంబంలో పుట్టిన కష్టాలు ఉండవా? సమస్య ఉండదా? ఆర్థిక ఇబ్బంది ఉండదా? మనమేమంటాం, నీదాకే, నిన్ను చేసుకొని నాకు ఈ తిప్పలు, నిన్ను కట్టుకున్న తర్వాత నాకు ఈ బాధలు అంటూ ఉంటారు కొంతమంది. ఆ ఆటంకాలు అన్నీ వస్తాయి. నిజమైన భార్య, బైబిల్ సామెతల గ్రంథం 14:1 ఏంటి చెప్పండి? ఆడవాళ్ళు చెప్పడం అండి, గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అని అన్నారు. గుణంగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఆలోచించేది ప్రియులారా, ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు మీతో? ఎందుకు అని అంటే ప్రియులారా, ఆలోచించేది. ఒక నిజమైన గుణవతి అయిన భార్య చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఒక రోజంట ఆ భర్త జోబులో 10 రూపాయలు ఉన్నాయి. ఈ 10 రూపాయలతో భార్య 3 సరుకులు చెప్పిందంట. ఎన్ని చెప్పింది? ఏమండి, ఇంట్లో కూర లేదు, కూర తీసుకురా. ఎంత? 10 రూపాయలతో ఇంట్లోకి ఏం కావాలి? కూర తీసుకురా. రెండోది, చుట్టాలు వస్తున్నారంట, ఇల్లంతా బోసిపోయినట్టుంది, ఏదైనా 2 పువ్వులు షోకేసులో పెట్టడానికి లేదా ఈ ప్లాస్కోలో పెట్టడానికి అలంకరంగా ఉండడానికి పువ్వులు తీసుకురా. మూడోది, నా బ్యాగ్ తగిలించుకునే బ్యాగ్ తెగిపోయింది, దానికి కావాల్సిన నారు తీసుకురా అని చెప్పిందంట. ఎంతలో? ఈ భర్త ఊరంతా తిరిగి ఏం కొనాలి ఈ 10 రూపాయలతో, నా వల్ల కావట్లేదే, నువ్వే తెచ్చుకో అని భార్య చేతిలో 10 రూపాయలు పెడతానంట. ఈ తెలివైన గుణవతైన భార్య అంట, ఏమండి, సాయంకాల సమయమున ఆ మార్కెట్కి వెళ్ళి ఏమండి గోంగూర కట్ట కొనుక్కొచ్చిందంట. చెప్పండి, ఏం కొనుక్కొచ్చింది? గోంగూర కట్ట తీసుకొచ్చిందంట. ఆ ఆకులతో కూర చేసింది. ఏమండి,
గోంగూర ముదురు ఉంటాయి కదా, అక్కడ పువ్వులు పోస్తాయి. ఆ పువ్వులనంట ఎందులో పెట్టింది? అలాగే ఆ గోంగూర కాడలనంట ఏం చేసిందంటే నారుగా చేసిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే 10 రూపాయలు భర్తకి ఇచ్చాడు అవలా. ఇంకా బైబిల్ చెప్పమంటారా, ఏమంట లాస్ట్లో వెళ్ళి కూరగాయల వాళ్ళని దాన్ని గీకి బేరం ఆడితే 5 రూపాయలకి ఇచ్చాడంట కట్ట. ముదిరిపోయిన కట్ట ఏరుకొచ్చిందంట. కానీ ఆకుతో కూర, నారుతో తనకు అవసరాలు, పువ్వులతో అది. అందరికీ కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా పనిచేయాలి తప్ప కోపముతోనూ ద్వేషంగాను ఏది చేయలేం. ఏదైనా నెట్టికి రావాలి అంటే సాత్వికము, ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పుతోనే బైబిల్ అంటుంది ఏదైనా సాధించగలము. పేరేసు ఓర్పు గలవాడు. తనకంటే ముందు ఒకడు ఉన్నప్పటికీ కూడా ఓర్పుతో నేర్పుగా ఏమయ్యాడంట, ముందుకు వచ్చాడంట. పాపాలు కూడా లోకంలో సహజం, శ్రమలు సహజం, ఇబ్బందులు సహజం. ఓర్పుగా ఉంటే ప్రతి చోట నీకంటూ ఒక అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పేరేసులోంచి మనం ఒక నేర్చుకోవచ్చు. ఆ కుటుంబం పేరేసుని ఎందుకు హెచ్చించి ఈ కుటుంబం యోధా తామారుకు పుట్టిన పేరేసు కుటుంబంలో ఉంటుందనంటే, అవకాశం లేని సమయంలో సందు చేసుకొనైనా అవకాశాన్ని తెచ్చుకొని ముందుకు వచ్చాడంట. నువ్వు గణపరచబడాలంటే నీ జీవితంలో యేసుకు అవకాశం ఇవ్వగలిగితే నీ ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకాలు తొలగిపోవడమే కాదు, రెండో అనుభవం ఏంటో తెలుసా? పేరేసులో చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో అక్కడ రాయబడుతున్న మాట, పాపానికి వచ్చే శిక్ష భయంకరమైతే యేసును నమ్ముకున్న వారికంట ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1 తీయాలి స్పీడ్గా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యాక్చువల్గా నువ్వు చేసిన పనికి శిక్ష ఉంది, కానీ దేవుడి దగ్గర నుంచి అవకాశాన్ని పొందేవేమో. నీ ప్రతి ఆటంకాలు దేవుడు తొలగిస్తూ నీకంటే ఒక సన్మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడట. ఈ పేరేసుకులాగా అసలు పుట్టవలసిన వాడు పేరేసు కాదు, దేవునికి అవకాశం ఇచ్చి దేవుడు ఇతను హెచ్చించాడంట. ఈ పేరేసుకు అర్థమే భేదం. ఎలాంటి భేదం కలగజేశాడు తెలుసా? బైబిల్ ఒక మాట ఉంది భేదాన్ని గురించి, రోమా 3:23. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. మనమందరం దేవుని మహిమను కోల్పోతూ ఉంటే పేరేసు ఓర్పుతో నోటితో పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని దగ్గర ఒక మార్గాన్ని తెచ్చుకున్నాడంట. అదేంటో తెలుసా? ఎంతటి వాడికైనా ఏ శిక్ష లేదు. యేసు నమ్ముకున్న వాడికి, నోటితో పాపాలు ఒప్పుకున్న వాడికి దేవుడు ఒక గొప్ప సన్మార్గం ఇచ్చాడు. ఎంతటి వారికైనా సరే శిక్షా విధి లేకుండా. ఇక మూడో అనుభవం కూడా చెప్పుకోవచ్చు. ఈ పేరేసు ఎలాంటి గొప్పవాడయ్యా అంటే, మన బైబిల్ చరిత్ర చెబుతుంది, క్రీస్తును అంగీకరించి క్రీస్తు ద్వారా ఓర్పుతో నేర్పుతో ఒక ఆటంకాన్ని తొలగించుకొని బయటకు వచ్చాడేమో. ప్రతి ఆటంకాలు జయించుటకు అతడు రెండవ మరణాన్ని కూడా తప్పించుకున్నాడు. చెప్పండి, ఏం తప్పించుకున్నాడు? తన పేరు జీవగ్రంథంలో రాసేంతగా. ఇప్పుడు పేరేసు పేరు ఎక్కడుంది? బైబిల్ పుస్తకంలో ఉంది. చెప్పండి, ఎందులో ఉంది? ఈరోజు పేరేసు గురించి పెద్ద చరిత్ర లేదు. ఆయన గురించి చెప్పినప్పుడు కడుపులో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనే మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏమని? తన అన్నను వెనక్కలాగైనా సరే ముందుకొచ్చి ఒక దారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక అనుభవాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు కూడా ఆటంకాలు అనేక ఉంటాయి, భర్త వల్ల, బిడ్డల వల్ల, భర్త వల్ల. క్రీస్తుని అంగీకరించడానికి, నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరించడానికి నీ ఓర్పుతో కూర్చుంటే ఒక రోజున దేవుణ్ణి విశ్వసించే గొప్ప రక్షణ మనకు వస్తుంది. క్రీస్తు నమ్ముకొని బాప్తీసం పొందే రక్షణ, ఏ శిక్షా విధి లేకుండా ఉంటాం. మూడవది, ఆయన నమ్మి బాప్తీసం పొంది ఆయన మార్గం రెండవ మరణము మనకి సంభవింపకుండా జీవగ్రంథంలో మన పేరు దక్కించుకుంటాం. అక్కడ ఆ ఊరి పెద్దలందరూ అంటున్నారు, ఈ రూతు చాలా తెలివైంది. యాక్చువల్గా మోయాబు దేశస్థులు యోధా వారితో జత కట్టడం కష్టం, ఇశ్రాయేలీలతో జత కట్టడం కష్టం. కానీ ఏం ఏర్పాటు చేసుకుందండి? ఒక దారిని ఏర్పాటు చేసుకుంది. ఈమె మోయాబు అంటే అన్యురాలని అర్థం. అసలు అన్యులు క్రైస్తవులతో కలవనివ్వరు. బైబిల్లో మనం చదువుకుంటాం కదా, మా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అన్యులతో నీకు సావాసం ఏంటి అని అంటారు బైబిల్. అన్యులతో మనం వివాహాలు చేసుకోకూడదు అని ఉంటుంది. కానీ ఒక అన్యురాలు ఏమైంది చెప్పండి? క్రీస్తుకు
యాకోబు రాసిన మత్తయి సువార్త 1:3 ఈ తామారుని గురించి, ఈ పేరేసుని గురించి మత్తయి గారు తన పుస్తకంలో రాసుకున్నాడంటండి. ఉందామా? 3వ చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1:3 ఈ మాట చదువు ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాము, చాలా సమయం అయిపోతుంది. 1:3 యేసుక్రీస్తు వంశావళి పేరులో 3వ. ఓకే, చాలండి. ఎవరిని కలిగిందని రాశారండి? ఎక్కడ రాసుకున్నారు? యేసయ్య యొక్క వంశావళి పుస్తకంలో పేరాసు పేరు ఉంది అంటే ఎంతటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఓర్పుతో ఉందాం, సహనంగా ఉందాం. తగిన సమయం ముందు దేవుడు తన బలిష్టమైన చేతుల కింద అణిగిమణుగున్న వారందరినీ హెచ్చిస్తాడు. ఈరోజు నీ పరిస్థితి బాగోపోవచ్చు, భర్త వల్ల, బిడ్డల వల్ల, కుటుంబం వల్ల. ఏంటో నాకు ఈ పరిస్థితి అనుకోవచ్చు. పేరేసు కుటుంబం ఒక దారి మనకు చూపిస్తుంది. ఆ దారి దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన కాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన దేహం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తెరను చీల్చైనా నీకు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో ప్రవేశించిన నిమిత్తం కొంతకాలం ఓర్పుతో క్రీస్తు మనకిచ్చే అవకాశాన్ని బట్టి మనం ముందుకు నడుద్దాం. అటువంటి కృప, దీవెన, ఆశీర్వాదం ఈ రూతు కుటుంబానికి ఇచ్చినట్లు దేవుడు మన కుటుంబాలకి అనుగ్రహించిన గాక. తల వంచని ప్రార్థన.